ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. చెప్పరా ఫైమా, అంటే లైక్ నీ వీడియోస్ త్రూ వాట్ యు ఆర్ అనేది అందరికీ తెలుసు. నీ యూట్యూబ్ ఛానల్ తర్వాత అంటే అమ్మ ఎంత ఇష్టం, ఫ్యామిలీ ఏంటి, ఇల్లు ఎలా ఉంటుంది, మీ ఊరేంటి, ఇవన్నీ కూడా వ్లాగ్స్ చేసావు కదా. అమ్మతోని బయటికి తీసుకురావడం, అమ్మని అవుటింగ్కి తీసుకెళ్ళడం, ఆ హాలిడేస్ టైంలో అమ్మతో గడిపే వీడియోస్, ఎవ్రీథింగ్ వ్లాగ్స్ చేసావు కదా. అంటే లైక్ ముస్లిమ్స్లో నిజంగానే ఉంటుంది, అంటే ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు, క్లాత్ అనేది తీయకూడదు, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకొని, ఎలా ఒప్పించి, నీ లైఫ్ జర్నీ చెప్పు నాకు ఈ రోజుటి వరకు. అంటే జర్నీ అంటే చాలా ఫేస్ చేసాం. ఫస్ట్లోనైతే ఫస్ట్ ఏం ఒప్పుకోలేదు, మా మమ్మీ వాళ్ళు కూడా ఏం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే వాళ్ళను చాలా ఒప్పించి, వాళ్ళని బెదిరించి, నాకేంటంటే సైకో, ఏదన్నా నేను చెప్పింది వద్దు అని అంటే బెదిరిస్తాను, నేను చచ్చిపోతా, నేను అది ఇది అని బెదిరించాను. వాళ్ళని అట్లా కొంచెం కంట్రోల్లో పెట్టుకున్నా. నేను చచ్చిపోతానంగానే వీళ్ళ నాన్న తినక ఎక్కువ సపోర్ట్, మా నాన్న చాలా సపోర్ట్ నాకు. ఏంటంటే ఎవరు చెప్పినా సరే నువ్వు చెప్పినావు కదా, నా బిడ్డ ఏందో నాకు తెలుసు, పక్కకెళ్ళు అనే టైపు మా నాన్న. సో ఏమైందనంటే అప్పుడు ఒప్పుకోలేరు, ఊర్లో కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా వచ్చిన తర్వాత ఇంకా గొడవలు అయినాయి. మా మమ్మీని అందరు తిట్టిరు, ఇట్లా కావాలని చెప్పేసి కనిపించినప్పుడల్లా మీ బిడ్డ ఏంది అందులో ఎగురుతుంది, పోయి ఇజ్జత్ తీస్తుంది ఊరిదే, అది అనేటోళ్ళు అన్నమాట. అవి విని మా అమ్మ నాకు కాల్ చేసి ఏడ్చేది, నన్ను ఇట్లా అంటారు అట్లా అంటారు అంటే. కొద్ది రోజులు ఆగు, పేరు వస్తే అన్నోళ్ళే మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నీ బిడ్డ ఉందా, ఏం చేస్తుంది, మన ఊరికి మంచి పేరు తెస్తుంది అనే పేరు తెస్తా అని చెప్పిన. కట్ చేస్తే 1 year లో పటాస్లో మంచి ఫేమ్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి స్టార్టింగ్ అందరు మా అమ్మ కాల్ చేసుకుంటా మంచిగా మెచ్చుకునేటోళ్ళు అన్నమాట. ఆ తర్వాత ఏంటి అని అంటే నాకు ఇది నేను వర్క్ చేయాలి, నేను ఏదన్నా పని చేయాలి. అప్పట్లో పని అంటే అస్సలు నాకు పడదు. ఏంటి అనేది మొత్తం టైంపాస్కే. నేను కొన్ని రోజులు మిషన్ కుట్టి, కొద్ది రోజులు పత్తి ఏరడానికి పోయి, కొద్ది రోజులు హాస్పిటల్లో వర్క్ చేసి, ఏది కూడా అంటే కన్ఫర్మ్ లేదు ఇది నేను ఇది చేయగలుగుతా అని అయితే నాకేం లేదు. చదువు మీద అసలు ధ్యాస ఉండకపోయేది అనమాట. మా అమ్మ ఎప్పుడు నిజమేంద్ర నువ్వు చూసినట్టు, మా అమ్మ ఎప్పుడు తిడతా ఉండేది, నీకేం పని రాదు, ఏం చేస్తావు బిడ్డ, కనీసం వంటనన్నా చేసుకో, పెళ్ళైతే వంట చేసుకుంటే ఇంట్లోనే ఉండొచ్చు, అది అని అనేది. నేను సరేలే అని చెప్పేసి దాన్ని కూడా తెగించి మిషన్ కుట్టుడు నేర్చుకుంటున్నా. అప్పటికి అనుకోకుండా నాకు ఈ ఆఫర్ వచ్చింది. వచ్చిన తర్వాత అదంతా ఫేస్ చేసుకొని వచ్చిన, మంచి పేరు వచ్చింది. అప్పుడు మా మమ్మీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. తిట్టిన వాళ్ళే మళ్ళీ పొగుడుతుంటే మా మమ్మీకి ఇంకా గర్వంగా అనిపించింది అనమాట. సో ఇంకా ఏమనుకున్నా అంటే ఇంకొకటే గోల్, మా మమ్మీ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా, అంటే మా మమ్మీకి ఫ్యామిలీ ఎవ్వరు లేరు, జస్ట్ మా అమ్మకి 2 అక్క చెల్లెలు, ముగ్గురే. మా అమ్మ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరు లేరు, వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ అందరు చనిపోయినారు అనమాట. నాకు మా అమ్మ సైడ్ ఫ్యామిలీ ఏది లేకపోవడంతో మా మమ్మీ ఎప్పుడు ఏడ్చేది. నాకు 4 బిడ్డలు, ప్రతి ఇంటికి తిరుగుతుంటే గలీజ్ అనిపిస్తుంది. కొన్ని బాత్రూమ్స్ లేకపోయినా అడ్జస్ట్ చేసుకుని ఉండేటోళ్ళం. ఏదైనా బిడ్డలు ఇట్లా చెట్లలో పంటే అది ఇది పోతే గలీజ్ ఉంటుంది అది అని చెప్పేసి ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. ఒక ఇల్లు ఉంటే బాగుండు, నేను బతుకున్నప్పుడు నా ఇంట్లో నేను చచ్చిపోవాలి, నేను కిరాయి ఇంట్లో ఉంటే నన్ను బయట పడుకోబెడతారు, నాకు ఆ స్థితి రావద్దు, నా ఇంట్లో నేనే చచ్చిపోవాలి అన్నట్టు చాలాసార్లు చెప్పి ఏడ్చింది అనమాట. ఏడిస్తే ఇంకా అప్పుడు ఫిక్స్ అయిపోయినా. నాకు అప్పటిదాకా కూడా నాకు లైఫ్ మీద ఇది లేదు, నాకు అమ్మకి ఇల్లు కట్టాలన్న ఆలోచన కూడా లేదు. ఎప్పుడైతే మా అమ్మ నాకు ఆ క్లారిటీ ఇచ్చిందో, అంటే వాళ్ళకు కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి, అవి ఎప్పుడు చెప్పుకోరు. ఎప్పుడైతే కూతురు అరే పేరు వస్తుందో అనుకుంటారో అప్పుడు వాళ్ళకి ఒక హోప్ పెరుగుతుంది కదా. సో అప్పుడు ఫిక్స్ అయిపోయాను, ఇంక ఇట్లా నాకు కష్టపడి నేను ఇల్లు కట్టాలి అని కష్టపడి ఇంకా కష్టపడుతూనే ఉన్నా. మేబీ అది అవుతుండొచ్చు. సో ఇక్కడ దాకా ఇట్లా వచ్చింది నా జర్నీ. ఇంకా అదైతే ఫుల్ఫిల్ కాలేదు. 100% వెరీ సూన్ చాలా చక్కగా మీ ఊర్లో ఇల్లు కడతాం, అమ్మని హ్యాపీగా చూసుకుంటాం. ఆ ఓపెనింగ్కి నీకు అనుకున్న వాళ్ళు, నీకు కావాల్సిన వాళ్ళు, సెలబ్రిటీస్ అందరినీ తీసుకెళ్తాం. మా డాడీ కూడా ఏంటి అని అంటే, బేసిక్ గా మా డాడీకి అందరు ఫోన్లు చేసుకుంటా చాలా తిట్టారంట. కూతుర్ని అట్లా రోడ్డు మీద వదిలేస్తావా, ఎంతమంది లక్షల మంది చూస్తారు, ఆడ ఎగురుతున్నది సిగ్గు లేదా, అది ఇది అని చాలా తిట్టిరంట మా డాడీని. తిట్టిన తర్వాత కూడా జోడీ చేసినా గానీ ఆ అబ్బాయితో జోడీ చేస్తుంది. అందులో లవ్ ఏదైనా లవ్ డైలాగ్ ఉన్నా గానీ ఆ అబ్బాయిని లవ్ డైలాగ్ వేసింది అంటే లవ్ ఉందా ఏమన్నా, రేపు కల్లా పెళ్లి ఎవరు చేసుకుంటారు దాన్ని, అంటే మా దాంట్లో పోవే పోరాలో తినకు నాకు అంటే మ్యారేజ్ జరిగినట్టు ఒకటి చేసిన తర్వాత దాంతో ఇంకా ఎక్కువ గొడవలు అయిపోయినాయి.
దాంతో ఏంటంటే నీ కూతురికి పెళ్లి కాదు, నీ కూతుర్ని ఇంటి మీద ఉంచుకుంటావు అది ఇది అని చెప్పేసరికి నాన్న చాలా బాధపడ్డాడు. కట్ చేస్తే మా నాన్నని అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాడు. అవుట్ ఆఫ్ కంట్రీలో మా డాడీని సెల్ఫీలు అడుగుతుంటే ఆ రోజు కాల్ చేసి ఏడ్చిండు నాతోటి. నేను ఏదో అనుకున్నాను బిడ్డ, నా బిడ్డ ఇట్లా పోయింది, అందరు అంటుంటే నా పరువు పోతుంది అనుకున్నా, కానీ నీ వల్ల నాకు పరువు వస్తుందని నేను అనుకోలేదు. ఒకప్పుడు ఏదులు ఇల్లు ఎక్కడ అని అంటే అంచనూరు అని చెప్పేటోళ్ళు, అంచనూరు ఏదులని. ఇప్పుడు నన్ను గుర్తుపడతలే బిడ్డ, ఫైమా వాళ్ళ ఇల్లు ఎవరు ఎక్కడ అని అంటే, ఓ ఏదుల వాళ్ళ బిడ్డనా అని అంటున్నారు, అంతదాకా తీసుకొచ్చినాం అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పటికి. ప్రౌడ్ మూమెంట్ అట్లా అంటే సూపర్. అంటే ఊర్లో ఇంకా మా డాడీ పేరు ఎక్కువ అన్నమాట ఆ ఊర్లో. ఇప్పుడు నన్ను ఓ ఫైమా వాళ్ళ డాడీనా తను అని అనే స్టేజ్ కి తీసుకొచ్చాను నేను వాళ్ళని. ఎక్సలెంట్. సో స్టార్టింగ్ ఫస్ట్ టైం నిన్ను నువ్వు పటాస్ ప్రోగ్రామ్ లో ఆన్ స్క్రీన్ లో ప్రతి ఇంటి టెలివిజన్ లో చూసుకునేటప్పుడు నీకు ఎలా అనిపించింది ఫైమా ఫస్ట్ ఆపర్చునిటీ? చాలా బాగా అనిపించింది. అండ్ నా లక్కీ ఏంటంటే నేను చేసిన అప్పుడు జస్ట్ చిన్న అదొక అందులోనే అవి చాలా మంది ఫైమా కావాలని మెసేజ్లు పెట్టారు. నేను ఫస్ట్ ఎక్కిన స్టేజ్, నా ఫస్ట్ స్కిట్కే మిలియన్స్ దాటిపోయినాయి. అంటే అది చాలా నేను గ్రేట్ అని ఫీల్ అయినా. ఎందుకంటే అది చాలా కష్టం కదా. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అంత రావడం, ఇప్పుడు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా అంత రావట్లేదు కదా. సో నేను నా ఫస్ట్ స్కిట్ కి అంతమంది చూసి నన్ను అంతమంది సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్. మా మమ్మీ వాళ్ళు అయితే ఈ రోజు నా బిడ్డ వస్తుంది టీవీలో, ఈరోజు చూసుకోవాలి అన్నట్టుగా అంత ఎగ్జామ్. మా చిన్నమ్మ కాల్ చేసి పెద్దమ్మ కాల్ చేసి నా బిడ్డ వస్తుంది టీవీలో చూడు అది అని వాళ్ళ ఆనందం చూడలేకపోయాను. అక్కడ నుండి కట్ చేస్తే మళ్ళీ జబర్దస్త్ భాస్కర్ గారి స్కిట్స్. అంటే భాస్కర్ గారి టీమ్ లో ఒక మంచి లైఫ్ వచ్చింది అనుకోవచ్చా నీకు భాస్కర్ గారి వల్ల? ఎక్సలెంట్ గా వచ్చింది అనుకోవచ్చు, అందులో తప్పేం లేదు, చాలా బాగా వచ్చింది. సో రష్మి గారిది ఇది మాత్రం మామూలుగా వైరల్ అవ్వలేదు ఫైమా. సో ఏంటది అంటే అది ఒకసారి మళ్ళీ చెప్పవా డైలాగ్, ఎక్స్ప్రెషన్? జింబిడి డైలాగ్. అదే ఆన్ ది స్పాట్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటి వరకు తెలీదు, అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు, దాని మీనింగ్ ఏందో కూడా నాకు తెలీదు. అందరు అంటారు జిమ్డి అంటే అదేదో భూత పదం అని. బేసిక్ గా అది జస్ట్ నార్మల్ గా నా నోట్లోకి వచ్చిన వర్డ్ అది, అంతే. నేనైతే బ్యాడ్ వర్డ్ కిందనైతే అనలేదు, అన్న తర్వాత బ్యాడ్ లెక్క వినిపించింది అది అందరికి. ఓహో, అది జరిగింది అక్కడ. ఓకే. సో అక్కడ చాలా మంది చాలా స్పాంటేనిటీగా తీసుకున్నారు, ఈవెన్ దో రష్మి గారు కూడా. అవునవును కదా. సో జబర్దస్త్ లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ అసలు మల్లెమాలకు అంకితం మీరు. అంటే పటాస్ నాకు లైఫ్ ఇచ్చింది, కాకపోతే అప్పుడు ఆ స్టేజ్ సరిగా యూస్ చేసుకోలేదన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత భాస్కర్ అన్న స్కిట్ మేము చేసి అంటే పటాస్ లో మేము స్టార్ట్ అయ్యి మేము చేస్తాను కొద్దిగా మాకు పర్లేదన్న టైంలో పటాస్ అయిపోయింది. అది మా ప్రాబ్లం. మేము చేసి మాకు కొద్దిగా పేరు వచ్చింది, ఓకే కొద్దిగా ఇప్పటికి మేము మంచిగా ఉన్నాం అనే టైంలో ఏమైందంటే ఆ డైరెక్టర్ వెళ్ళిపోవడం, మళ్ళా కొద్దిగా కరోనా రావడం, పటాస్ ఆ అయిపోయింది. కరోనా టైంలోనైతే ఫుల్ అంటే చాలా అసలు ఏం చేయలో అర్థం కాలేదు. అప్పుడు ఉన్నది ఒకటే పటాస్ షో అంతే, ఇంకా బయట ఈవెంట్స్ అంటారు అప్పుడప్పుడే ఫేమస్ ఉంది, అంత ఏం లేవు. దాని మీదే మేము ఉండేటోళ్ళము. బట్ అది కూడా అయిపోయింది. ఏం చేద్దాం అంటే నాకు లక్కీగా భాస్కర్ అన్న టీంలో వేశారు. ఇప్పటికీ నాకు ఇంకా అది చాలా హ్యాపీ. ఏ రోజు పోయినా తెలియదు ఆ టీంలోకి, కానీ నాకైతే ఇప్పుడైతే బాగుంది.